ఈరోజు ఎండ్రీలు బెండకాయ పులుసు చేసుకుందామండి. దానికి కావాల్సిన కొన్ని వెండ్రీలు తీసి కడిగి శుభ్రంగా పెట్టానండి. ఒక ఉల్లిపాయ కట్ చేశాను, పెద్ద ఉల్లిపాయ. ఇలా ముక్కలు పెద్దగా ఉండాలండి, పులుసుకి టేస్ట్ చాలా బాగుంటది. కొంచెం కరివేపాకు, ఒక 5 పచ్చిమిరపకాయలు ఇలా ఘాట్లు తీసి పెట్టుకోవాలండి. అలాగే ఒక 15 బెండకాయలు తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నాను, ఇలాగా పొడుగ్గా కట్ చేసి పెట్టానండి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఇంకోండి చింతపండు నానబెట్టాను. ఇప్పుడు ఇది మనము తాలింపు వేసేసుకుందామండి. ఇంకోండి తాలింపు వేసుకునేందుకు కళాయి పొయ్యి మీద పెట్టాను. నూనె పోస్తున్నాను, ఒక 4 స్పూన్లు నూనె వేస్తున్నానండి. ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసానండి. ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు అలాగే వేగాయి కదా, ఇప్పుడు రొయ్యలు కూడా వేసేసుకుందాం మనము. కొంచెం కలర్ చేంజ్ అయితే చాలండి, మరి బ్రౌన్ కలర్ అయితే రావవసరం లేదు. ఉల్లిపాయలు రొయ్యలు వేసుకున్నాం కదా, కలుపుకుందాం. 1 నిమిషం పాటు ఇలా కలుపుకుందాం. ఇంకోండి కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. వేసుకొని కలిపేసుకుందాం. 1 నిమిషం పాటు ఎక్కువగా టమాటా ముక్కలు వేద్దామండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నానండి. వేసేసి కలుపుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. వేసేసి కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెడదామండి, టమాటా మగ్గి వరకు. ఇంకోండి కలిపేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తాను. ఇంకోండి టమాటా అంతా మగ్గిపోయింది కదా, ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుందామండి మనము. ఇంకోండి ఇలా కలిపేసుకోవాలి మొత్తం. ఇప్పుడు మూత పెడదాము. ఇంకోండి ఎగిపోయింది. 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారం వేసి కలిపేసుకుందామండి. కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని పులుపు తీసేసేసుకుందాం. ఇంకోండి మొత్తం కలిసిపోయింది కదా, ఇప్పుడు చింతపండు పులుపు తీసుకుందాం. ఇంకోండి చింతపండు పులుపు వేసేస్తున్నాను. ఇంకోండి చింతపండు పులుపు వేసేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే అయిపోద్దండి. ఎందుకంటే బెండకాయ ఆల్రెడీ ఏగిపోయింది కాబట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. మూత పెట్టేద్దాం. ఇంకోండి మరిగిపోయింది. ఇంకా ఇందులో కొంచెం మనము ధనియాలు, కొబ్బరి పొడి వేసుకుందాము. కలిపి దంచిందండి. ఇది వేసేసుకొని కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందామండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి ఈ రొయ్యలు బెండకాయ పులుసు. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్దండి ఇలా చేసుకుంటే. ఇంకా అయిపోయిందండి ఇది. నేను స్టవ్ ఆపేస్తున్నాను. చపాతీకి, రాగి సంగటికి కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసుకొని వేసుకొని రాగి సంగటి తింటుంటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోద్ది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది.